ఉంది. దగ్గరగా అయింది. అసలు హాలీవుడ్ మించి కూడా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత గ్రాఫిక్ డీటెయిల్‌గా ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. మరి సినిమాల్లో మరి చూడాలి. ఓవరాల్‌గా చూసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వరకైతే నాకు విజువల్ పరంగా అయితే కానీ, అలానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే ఎలాంటి కంప్లెయింట్స్ లేవండి. నాకు ఎక్సలెంట్‌గా ఉంది. నా కంప్లెయింట్ అంతాలా ఒకటే, నాకు ప్రభాస్ కనిపించలేదు ఈ ట్రైలర్‌లో. నాకు స్టోరీ మాత్రం మటుకు క్లియర్‌గా అర్థమైపోయింది. స్టోరీ అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఓవరాల్‌గా అయితే అమితాబ్ బచ్చన్ బాగానే యూజ్ చేసుకున్నారు. అలానే దీపిక పదుకొనె కూడా కొంచెం క్యారెక్టర్ ఉన్నట్టు కనిపిస్తుంది కొంచెం లైట్‌గా. ఆమె ఏదైతే ప్రెగ్నెన్సీతో ఉందో ఆ క్యారెక్టర్ కల్కి పుట్టబోతున్నాడు ఆమె ద్వారా అయితే. మరి చూడాలి. మరి ఇంతవరకు ఉంటుందా ఇంకా 'మిరాకిల్స్' ఏం చేస్తారా? లేకుంటే ఐ హోప్ ఇంకొక ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో అనిపిస్తుంది. ట్రైలర్ 2 ఏమైనా రిలీజ్ చేస్తారనిపిస్తుంది. ఇంకా సినిమా ఇంకా కొన్ని టైం ఉంది కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంకా సర్ప్రైజ్‌లు ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం మీరు చూస్తే ఖచ్చితంగా ప్రభాస్‌ని తక్కువ చూపిచ్చారు. మిగతాది ఎక్కువ ఎస్టాబ్లిష్ మన స్టోరీ